హాయ్ అండి. 80 సెంటీమీటర్లలోనే ఫుల్ హ్యాండ్స్ సాదా బ్లౌజ్ కటింగ్ చేయడం ఈ వీడియోలో మీకు చూపిస్తున్నా. మనం రెండు క్రాస్ కటింగ్ బ్లౌజ్ వేసుకోవాలనుకున్నప్పుడు రెండు కోర్లు ఒక దగ్గర వేసుకుంటాం కదా. ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజ్కి కోర్లు రెండు ఒక దగ్గర కాకుండా విడివిడిగా, అంటే ఇక్కడ కార్నర్ ఒకటి అక్కడ కార్నర్ ఒకటి వేసుకోవాలి. క్లాత్ని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే వేసుకోవాలి. మనకు చంక దగ్గర నుండి చుట్టుకొలత ఎంత ఉందో చూసుకోవాలి. మార్జిన్తో సహా చూసుకుంటే ఇంకా మంచిది. అలా నెక్ని సాగదీసి తీసుకుంటే మనకు చెస్ట్ అనేది ఎక్కువ వస్తుంది. అందుకే మనం చెస్ట్ నెక్ ఎంతైతే ఉంటుందో అంతవరకే తీసుకొని మనం ఖర్చుతో సహా కొలుసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొలుసుకున్న విధంగానే చూడండి, ఖర్చుతో సహా కొలుసుకున్నాం కాబట్టి అక్కడి వరకు మనం కటింగ్ చేసేసుకోవాలన్నమాట. ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను. ఖర్చు ఎంతవరకు ఉందో అంతవరకు గీసుకొని కటింగ్ అయితే చేసుకుంటున్నాం. 80 సెంటీమీటర్ల తన లెంత్ వచ్చేసి ఇప్పుడు చూసుకున్న విధంగా అయితే ఆ విడతలో లెంత్ వస్తుందా లేదా కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకవేళ లెంత్ ఎక్కువ ఉన్నట్లయితే 80 సెంటీమీటర్లలో కాకుండా 85-90 సెంటీమీటర్లలో చేసుకోవచ్చు. ఇది 14 ఇంచుల లెంత్ కాబట్టి వచ్చేసిందనమాట. సో ఇప్పుడు రెండు విడదీసి ఫ్రంట్ పార్ట్ ఒకటి, బ్యాక్ పార్ట్ ఒకటి ఈ విధంగా అయితే సెట్ చేసుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రంట్ ఒకటి, బ్యాక్ ఒకటి అనమాట. పైనది ఫ్రంట్ పార్టు, కిందది బ్యాక్ పార్టు. ఇలా అయితే చేసుకోవాలి. చాలా ఈజీ మెథడ్లో ఉంటుంది. నేను ఫస్ట్ స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడు మా అమ్మ నాకు ఇలాగే నేర్పించింది. చూడండి, మళ్ళీ మడత ఒకసారి విప్పి చూపిస్తున్నాను. మనం అలా కట్ చేసుకున్నాం కదా. సో ఒక కోరు ఒకటి ఇలా తిప్పి వెనక భాగం, అంటే మనకు విడత చూసుకున్నాం కాబట్టి నడుము విడత ఎంత ఉందో దాన్ని నడుము భాగం వచ్చేటట్టుగా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు వెనకాల పార్ట్ ఎంత సైజు ఉందో అది మాత్రం మనం లెంత్ చూసుకొని, లెంత్ ఇంకా నెక్, చంక, డాట్ ఈ మూడు నార్మల్గా మనం వేసుకొని ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మనం ఫస్ట్ బ్యాక్ వేసుకున్నాము. బ్యాక్ కిందికి ఉండాలి, ఫ్రంట్ పైకి ఉండాలి. జస్ట్ సింపుల్గా ఉంటుంది. ఇది చూడడానికి చాలా ఈజీ ఉంటుంది. నేర్చుకునే వాళ్ళైతే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు దీన్ని. నేనైతే ఇంకా ఇది కొలిసి చూపిస్తున్నాను, కానీ వేరే వాళ్ళు, అంటే వెనకట మా అత్తమ్మ, మా అమ్మ వాళ్ళు కుట్టేటప్పుడు మాత్రం ఇలా ఏం కొలుసుకోకుండా నార్మల్గా దాట్లు పెట్టి నెక్కు అవన్నీ గీసుకునేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు మారిపోయింది, జనరేషన్ మారిపోయింది, అందరు పర్ఫెక్ట్గా ఉండాలి అంటున్నారు కాబట్టి ఇదిగో నేనైతే బ్యాక్ పార్ట్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే కొలుసుకుంటున్నాను. మనం నడుము ఎలాగో మనం కరెక్ట్ తీసుకున్నాం కాబట్టి మనం మార్జింగ్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. అదిగోండి, ఇప్పుడు నెక్ మనం హైట్ ఎంత ఉందో చూసుకొని ఆ హైట్ కరెక్ట్గా పట్టుకొని పైనుంచి మనం ఫ్రంట్ పార్ట్కి అయితే వచ్చేసినాం. బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వచ్చేసినాము. ఇక చంక ఎంత ఉందో బ్యాక్ పార్ట్ నుంచి అయితే చూసుకుంటున్నాను. చూడండి, ఫ్రంట్ పార్ట్ క్రాస్ బెల్ట్ ప్లస్ దాటు ఈ రెండింటికి కూడా చూసుకున్నాను. సింపుల్గా అయిపోతుంది కటింగ్. ఇది క్రాస్ కటింగ్ కాదు, స్ట్రైట్ కటింగ్, సాదా కటింగ్ అంటారు దీన్ని. ప్లెయిన్ బ్లౌజ్ అంటే లైనింగ్ బ్లౌజే, కానీ క్రాస్ కటింగ్ కాకుండా ప్లెయిన్ కటింగ్ అనమాట. ఇట్లా స్ట్రైట్గా ఉంటుంది. ఈ కటింగ్లో షేప్ అనేది ఎక్కువగా ఉండదు, నార్మల్గా ఉంటుంది. క్రాస్ కటింగ్లో అయితే మనకు షేప్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. దీనికి మాత్రం షేప్ ఎక్కువ రాదు. అంటే కొంచెం షేప్ నాకు తక్కువ కావాలి అనే వాళ్ళకు ఈ కటింగ్ అయితే చేసుకుంటే చాలా నచ్చుతారు వాళ్ళైతే. చాలా బాగుంటుంది ఈ కటింగ్. సేమ్ మనం ప్రిన్సెస్ కటింగ్ షేప్ ఎలా వస్తుందో మనకు అలాగే వస్తుంది అనమాట. ప్రిన్సెస్ కటింగ్కి మనకు షేప్ చాలా రౌండ్గా వస్తుంది కదా, షార్ప్గా రాకుండా సేమ్ అలానే వస్తుంది అనమాట. ప్రిన్సెస్ కటింగ్ స్టైల్లోనే వస్తుంది. కాకపోతే ఇది ఇలా అనమాట, క్రాస్ బెల్ట్ తోటి మనం కట్ చేసుకోవడం. సాదా కటింగ్, ప్లెయిన్ కటింగ్ చాలా నీట్గా ఉంటుందండి.
కుట్టుకున్నా కానీ పెద్దవాళ్ళు అంటే ఒక 50 అబోవ్ ఉన్న వాళ్ళైతే ఎక్కువ మంది ఇదే యూస్ చేస్తారు. ఇంకా సిటీలో కూడా చాలామంది ఇలాగనే కుట్టుకుంటారు, ఇలాగనే ఇష్టపడతారు. చూడండి ఎంత ఈజీ అయిపోయింది ఇప్పుడు బ్లౌజ్ కటింగ్. ఎక్కువ కొలవడము, ఎక్కువ చేసే, ఎక్కువ మార్కింగ్లు ఇలాంటివి ఏమీ ఉండవు. సింపుల్గా ఉంటుంది కటింగ్. ఒకవేళ మీకు ఇది ఇట్లా అర్థమైతే ఇంకా వీడియోలో ఇంకా క్లియర్గా కావాలంటే నేను కటింగ్ చేసేటప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి మళ్ళీ పెడతాను. మీరైతే ఈ కటింగ్ని ఒకసారి 1కి 2 సార్లు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి పైన కటింగ్ చేసేసుకోవాలండి. లైనింగ్ లేదు అనుకో, సాదా అంటే నార్మల్ బ్లౌజ్ అనుకోండి, వితౌట్ లైనింగ్ బ్లౌజ్ అయితే పైన కటింగ్ చేసుకోకున్నా కానీ కుట్టొచ్చు. మీకు కుట్టడం కూడా చెప్పండి అంటే నేను కుట్టడం కూడా చెప్తాను. క్రాస్ బెల్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్, ముందు సైడ్ చాలా హైట్ ఎక్కువగా కట్ చేసాం కాబట్టి అలా కాకుండా ఈ విధంగా అయితే కటింగ్ చేసుకోవాలి. అలా ఎక్కువ కట్ చేసినాం అనుకోండి, షేప్ అనేది చాలా డిఫరెంట్గా వస్తుంది. మనకు షార్ప్గా ఉంది కాబట్టి సో అలా కట్ చేసుకోకుండా నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కటింగ్ చేసుకోవాలి. ఇంకా చూడండి ఎంత లెంత్, 80 సెంటీమీటర్లకి అసలు నార్మల్గా కటింగ్ చేస్తే ఇలా ఉండదు. కానీ ఎంత నీట్గా మనకు ఫుల్ అంటే 11 ఇంచెస్ హ్యాండ్స్ అయితే వచ్చాయి. ఇది 10 ఇంచెస్ హ్యాండ్స్. ఇంకా క్లాత్ మిగిలింది, ఇంకా 3-4 ఇంచెస్ కూడా వస్తుంది. ఇది మాత్రం 9.5 ఇంచెసే, కానీ 11 ఇంచెస్ వరకు వస్తుంది అన్నమాట. చూడండి ఇందులో 11 ఇంచెస్ వరకు కూడా మీకు పైన క్లాత్ ఉంది. అంటే ఈమె చెస్ట్ వచ్చేసి 32 ఉందన్నమాట. 32 చెస్ట్ వాళ్ళది ఇది. ఇలా కటింగ్ చేసుకుంటే చాలా ఈజీగా వస్తుంది. ఒకసారి అయితే ఈ వీడియోని క్లియర్గా చూసి ఈ విధంగా కట్ చేసుకోండి. నేర్చుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. చాలా ఈజీ పద్ధతిలోనే చూపిస్తున్నాను. ఒకవేళ మీకు మళ్ళీ కావాలన్నా నేను ఈ వీడియోని తప్పకుండా నేను మళ్ళీ పెడతాను. ఏదైనా ఉంటే కామెంట్లో అయితే తెలియజేయండి. ఏ డౌట్స్లు ఉన్నా కానీ నేను కామెంట్లో చెప్తాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. ఇదైతే మెయిన్ క్లాత్ పైన ఇప్పుడు లైనింగ్ వేసేసి మనం కటింగ్ చేసుకోవాలి. ఇది సింపులేనండి. అయితే లైనింగ్ నార్మల్ కటింగ్ చేసుకొని అంటే సాదా కటింగ్ చేసుకొని పైన మాత్రం క్రాస్ కటింగ్ అస్సలు చేసుకోవద్దు. పైన కూడా అంటే మెయిన్ క్లాత్ కూడా మనం నార్మల్ కటింగే చేసుకోవాలి. క్రాస్ కటింగ్ మాత్రం అస్సలు చేసుకోవద్దు. క్రాస్ కటింగ్ ఒకవేళ చేస్తే అన్నీ ముడతలే వస్తాయండి. అలా అస్సలు ఎప్పుడు చేసుకోవద్దు. చాలా మటుకు పైన క్లాత్ లేదు పైన క్లాత్ మటుకు ఎవరు చూస్తారు, పైనది చేసేస్తా లోపలిది ఇలా చేస్తాను అని మాత్రం అస్సలు అనుకోవద్దండి. ఎందుకంటే డబ్బులు ఎక్కువ పెట్టి తెచ్చుకొని బ్లౌజులు ముడతలు ఉంటే ఎవరికి కూడా వేసుకోవాలనిపించదు. అందుకే లోపల క్రాస్ కటింగ్ చేసినప్పుడు బయట కూడా క్రాస్ కటింగే చేసుకోవాలి. లోపల ప్లెయిన్ కటింగ్ చేసినప్పుడు అంటే సాదా కటింగ్ చేసుకున్నప్పుడు బయట కూడా సాదా కటింగే చేసుకోవాలి. ఈ వీడియోలోనైతే క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఇలా మటుకు చేసుకోవాలి. తప్పకుండా బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది, నీట్గా కూడా వస్తుంది. ఒక్కసారి అయితే ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ట్రై చేయండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. ఏదైనా ఉంటే అడగండి, నేను తప్పకుండా ఆన్సర్ చెప్తాను. కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. నిన్న ముసలి వాళ్ళు కట్టుకునే రవిక కూడా పోస్ట్ చేశానండి. అది కూడా చూడండి, చాలా ఈజీ మెథడ్లో ఉంది. మీకు స్టిచ్చింగ్ కూడా నెక్స్ట్ వీడియోలో తప్పకుండా పెడతాను. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి.